రెవరెండ్ డాక్టర్ డేవిడ్ కడారి గారు. మాట్లాడే వారందరినీ మీ సన్నిధితో నింపి నడిపించమని వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా విజయరాజు గారిని బట్టి వందనాలు, వారు చేస్తున్న ఈ గొప్ప సేవను బట్టి వందనాలు చెల్లిస్తుంది. మా స్టేట్ కమిటీ పెద్దలను, అలాగే రాష్ట్రీయ నేషనల్ కమిటీ మెంబర్స్ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. వారికి ఇచ్చిన తలాంతులను ఈరోజు దీవించి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ప్రభు పేట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ మరి దేవుని స్తుతి సంగీతంతో ప్రారంభించుకుందాం. ఒకసారి ప్రస్తుతి
పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చిన మరి బంధుమిత్రులు, మరి అవార్డీస్, పాస్టర్స్, బిషప్స్ అందరు కూడా వెల్కమ్ చేస్తున్నాను. మరి ఇంత ఏఐసిఎఫ్ మరి ప్రతి సంవత్సరం వరల్డ్ టీచర్స్ అవార్డు మరి ఇస్తున్నది కనుక మరి అవార్డీస్ అందరూ కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను. ముందుగా మరి మన మధ్యలో ఉన్న విమలారెడ్డి గారు, మరి వైఎస్ విమలారెడ్డి గారిని చప్పట్లు కొడుతూ అందరూ ఆహ్వానిద్దాం. దీపక్ జాన్ గారు చీఫ్ గెస్ట్ గారు రావాలని మనవి చేస్తున్నాను. మరి వాలంటీర్స్ అందరు తీసుకురండి. మరి మన మధ్యలో ఉన్న చప్పట్లు కొడుతూ ఆహ్వానించండి దయచేసి. మరి ఇంత పెద్ద సంస్థకు నేషనల్ ప్రెసిడెంట్గా బిషప్ దయానంద్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్. మరి చప్పట్లతో దయచేసి చప్పట్లు కొట్టండి. మరి ఎన్ ప్రదీప్ గారు, నారబోయిన ప్రదీప్, బిషప్ డాక్టర్ ఏజే శామ్యుల్ గారు, కృపాకర్ గారు, పాస్టర్ కృపాకర్ గారు, మరి శంకర్ లూక్ గారు మన మైనార్టీ కమిషన్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. నేను హ్యాండ్ ఓవర్ టు రాగేందర్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఈస్ హంబుల్ రిక్వెస్ట్. అంత బాగా ఉండదు కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాము. చీఫ్ గెస్ట్లు, కార్యనిర్వాహక వర్గం ఎవరైతే ఉన్నారో వారు తప్ప ఎవరు కూడా ఈ వేదిక మీద ఉండవద్దని ప్రభునామంలో విన్నవించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్. మనము వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 31వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి వినిపిస్తారు పాస్టర్ కృపాకర్ కడియం గారు. మూగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. చదవబడిన ఈ లేఖన భాగం దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వించునుగాక. థ్యాంక్ యూ. గమనించండి, ఈ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించబడింది, దేవుని ఆశీస్సులతో కొనసాగుతూ ఉన్నది. ఈ సమయంలో మన మధ్యలో సంస్థ యొక్క మిషన్ రిపోర్ట్ అందజేయడానికి సంస్థ యొక్క వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులైన గద్దపాటి విజయరాజ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అదేవిధంగా విజన్ స్టేట్మెంట్ గురించి తెలియజేయవలసిందిగా ప్రభునామంలో ఆహ్వానిస్తున్నాం. గద్దపాటి విజయరాజ్ సార్ గారు, ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఇంత ఘనంగా జరుపుతున్నటువంటి ఈ వేడుకలకు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అంతర్జాతీయ డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు, మన ఆంధ్ర తెలంగాణలో వారు అందరికీ సుపరిచితులు, గొప్ప దైవజనురాలు. మరి వారి యొక్క మన్ననలు పొందుకుంటూ మనం ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి సందర్భంలో వారు రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అన్నగారు, ప్రత్యేకించి క్రైస్తవులకు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద దిక్కుగా ఈరోజు నిలబడినటువంటి వ్యక్తి శ్రీ దీపక్ జాన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే పెద్దలు, గౌరవనీయులు, సోదర సమానులు, తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ గారైనటువంటి శ్రీ శంకర్ లూక్ గారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఏఐసిఎఫ్ ప్రతినిధులు శ్రీమతి కళ్యాణి చొప్పల గారు, పెద్దలు డేవిడ్ కడారి గారు, బిషప్ డాక్టర్ ఏజే సామ్యుల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏఐసిఎఫ్ బృందం అంతటికీ ఈరోజు ఇంత శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగించేదాని కొరకు అవిరళ కృషి చేస్తున్నటువంటి ఏఐసిఎఫ్ ప్రతినిధులందరికీ పేరు పేరున అయితే ప్రత్యేకించి వివిధ జిల్లాల్లో నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ ఎంతో ఆశతో, ఉత్సాహంతో, ఆనందంతో విచ్చేశారు. అలాగే రవీంద్ర భారతి యొక్క ఈ ఎవరైతే ఈ స్టాఫ్ ఉన్నారో వారు కూడా ఎంతగానో సహకరించారు. నిజంగా ఈ సమయానుకూలంగా ఇంత కార్యక్రమం ఏర్పాట్లో వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి స్టాఫ్కి కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకించి మీ ఓపికకు ధన్యవాదాలు. మరి ఈరోజు ఎక్కువగా మేమేమి ఇక ప్రసంగాలు ఉండవు, ఎందుకంటే మనం తిరిగి వారికి సమయానుకూలంగా మన తర్వాత ఉన్న వారికి మనం క్రమశిక్షణతో అప్పగించాల్సి ఉంది కనుక మరి కాస్త మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో దయచేసి ఒక 2 మాటలు నేను ఏఐసిఎఫ్ గురించి తెలియజేసి ముగిస్తాను. ఇంతకుముందు మనం చదువుకున్నాం సామెతలు 31 అధ్యాయము 8వ వచనంలో, మూగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్టు నీ నోరు తెరువుము. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే క్రైస్తవ సమాజంలో మనము క్రైస్తవులు ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో క్రైస్తవులు అనగానే 99% మనం చూస్తూ ఉంటాము దళితులే ఉంటారు. క్రైస్తవులలో చాలామంది 99% దళితులే ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒక్కసారి మనం గమనించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మూగవారి తరపున మనం మాట్లాడాలి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది నేను మీకు చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్లో ఒక ఉద్యోగం వచ్చింది. జాబ్ వస్తే క్యాస్ట్ సర్టిఫికెట్, మిగతా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొరకు తహసీల్దార్ గారికి సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇక్కడ తహసీల్దార్ గారు తిరిగి మరలా రాయాలి. అయితే రాయట్లేదు, జాబ్కి ఎక్కాల్సిన సమయం దాటిపోతుందని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు గౌరవ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. అక్కడ తహసీల్దార్ గారు చెప్పారు, అయ్యా మీ పేరేంటి? జాన్. మీ ఫాదర్ పేరేంటి? సామ్యుయల్. నీ పేరు జాన్ ఉంది, నీ తండ్రి పేరు సామ్యుయల్ ఉంది. నువ్వు ఎస్సీ సర్టిఫికెట్ పొందుకొని ఎట్లా ఉద్యోగం సంపాదించాలని చూశావు. సో నువ్వు ప్రభుత్వాన్ని చీట్ చేసి ఉద్యోగం తెచ్చుకున్నావు కాబట్టి తండ్రి కొడుకుల మీద నేను కేసు రాస్తాను, ఇద్దరు జైలు పాలవుతారని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారు ఎక్కడ చూసినా సరే ఒక జిల్లాలో ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరిగితే ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడితే రేప్ చేసిన వ్యక్తి తిరిగి అతనే కంప్లైంట్ ఏమిస్తున్నాడంటే ఈమె క్రిస్టియన్, ఎస్సీ కాదని చెప్పేస్తే ఇప్పుడు ఇక్కడ రేప్ జరిగిన విషయం కనుమరుగవుతుంది. ఈమె ఎస్సీనా కాదా అని ఎంక్వైరీ నడుస్తూ ఉంది. భర్త ఫంక్షన్ హాల్లో చెట్లకు నీళ్లు కొడుతూ ఉంటాడు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లోపలికి వచ్చేసేసి వాళ్ళు అడిగినటువంటి మాట ఏంటంటే, మీ ఇంట్లో మీ గదిలో దేవుని గది లేదు, దేవుని గదులు కట్టుకునేంత విశాలమైన భవంతులు ఈ దళితులకు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఇది. సో ఆ మూగవారు ఎవరంటే ఈ క్రైస్తవ దళితులే ఈ మూగవారు. ఎందుకంటే అధికారులతో మాట్లాడుకోలేక అకుంఠిత దీక్షతో నల్లగొండ జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ ఉద్యమాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి ఇది హైదరాబాద్ ఇవాళ భారత సుప్రీంకోర్టులో కేసు వేశాను, కేసు నడుస్తుంది. ఇప్పుడు త్వరలోనే జడ్జిమెంట్ కూడా వస్తుంది, ఒక న్యాయమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది. మూగవారి కొరకు వారి వెనక ఎవరు లేరు, ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ నాయకుడు లేదు. ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. 29 సంవత్సరాలుగా ఇదే అంశంపై నేను కొట్లాడుతూ ఉన్నాను, నేను పనిచేస్తూ ఉన్నాను. మీ అందరి మద్దతు ఇవాళ నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, గుర్తుపెట్టుకోండి. మనందరం కలిస్తేనే ఇది. గొప్ప గొప్ప పొజిషన్లలో ఉన్నారు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అంతేకాదు అనేక మంది VBS సండే స్కూల్ బైబిల్ టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు.
మీ అందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ నిరంతరం ప్రజల్లో ఉండేవాళ్ళు. మీ అందరి సహకారం కావాల్సినటువంటి అవసరం ఉంది, మీ మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉంది, మీ ప్రార్థనా సహకారం నాకు అవసరమై ఉంటుంది కనుక విజన్ అండ్ మిషన్ మీకు తెలియాలి, ఎందుకు ఈ సంస్థ ఉంది అనేటువంటిది మీకు తెలియాలి కనుక ఆ ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 579/2009 మనం వేసినటువంటి కేసు అది నడుస్తూ ఉంది. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. తప్పనిసరిగా మనకు మరి సరైనటువంటి జడ్జిమెంట్ వచ్చి ఈ సమస్య నుంచి, ఈ వివక్షత నుంచి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. కొంతమంది క్రైస్తవులు అనుకుంటారు మనం క్రైస్తవులు అయిన తర్వాత ఇంకా దళితులు ఏంటి అని అంటూ ఉంటారు. అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకండి. కింగ్ జూనియర్ గారు అక్కడ బ్లాక్స్ సమస్య వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ఎస్ ఐఎమ్ బ్లాక్ అన్నాడు. ఎస్ ఐఎమ్ బ్లాక్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అన్నాడు. ఎస్ ఐఎమ్ బ్లాక్, బ్లాక్ అండ్ బ్యూటిఫుల్ అన్నాడు ఆయన. ఎస్ ఐఎమ్ దళిత్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ హంబుల్ అండ్ లవింగ్. ఎస్. సో కనుక ఈ ఉద్యమానికి మీ సంఘీభావం ఉంటుందని చెప్పేసి, మీ సహకారం ఉంటుందని చెప్పేసి ఏఐసిఎఫ్ తరపున గడిచిన కొన్ని సంవత్సరాలుగా మేము ఈ విధంగా ఉపాధ్యాయులను సన్మానిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం కనుక మరి ఆ టీచర్స్ని కూడా గౌరవించడం సబబుగా ఉంటుందని చెప్పేసి వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయడం జరిగింది. కనుక మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఓపికతో సహకరిస్తారని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటూ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అంటే ఏంటి, భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి అనేది కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాళ్ళలో ప్రముఖులు గద్దపాటి విజయరాజ్ గారు. కాబట్టి వారి యొక్క మిషన్ని మీరు తెలుసుకున్నారు, సహకరించండి. ఈ సమయంలో ముందుకు కొనసాగుదాం. సమయం చాలా తక్కువ ఉంది. ముఖ్య అతిథులు వారు ఎంతో విలువైన సమయాన్ని మన కొరకు వెచ్చించారు. వారిని ఇబ్బంది పెట్టకుండా మనమందరం కూడా సహకరించి పేర్లు పిలిచిన వెంటనే వచ్చే కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుదాం. ఈ సమయంలో పూలగుచ్చములతో వెళ్ళమ్మా. ఈ సమయంలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. క్రిస్టఫర్ గారు, నాగిళ్ళ క్రిస్టఫర్ గారు పుష్పగుచ్చాలు ఇచ్చిన వెంటనే వాక్య ఫలింపు కొరకు రెవరెండ్ నాగిళ్ళ క్రిస్టఫర్ గారు సిద్ధంగా ఉండాలి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, సర్వోన్నతమైన, మహోన్నతమైన మీ గొప్ప పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మరొక్కసారి మీ పాదపద్మల దగ్గరికి చేరి ఉన్నాం. అయ్యా మీ దాసులు మరి గద్దపాటి విజయరాజు గారు తండ్రి, అయ్యా మరి అల్పెరుగనటువంటి పోరాటంలో తండ్రి పనిచేయడానికి వారితో కలిసిన ఆయన ఈ యొక్క ఏఐసిఎఫ్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో తండ్రి భాగంగా నాయన అనేక కార్యక్రమాలు మీ దాసులు చేస్తూ ఉన్నప్పుడు మేము తోడుగా ఉండి ఎంతో సహకారంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని జయకరంగా నడిపించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన మా మధ్యలో వచ్చినటువంటి మరి చీఫ్ గెస్ట్లను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభం నుంచి అంతవరకు మీరు అధ్యక్షత ఉండి నడిపించి ఆయా నాయన మరి జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయన మరి రిటైర్మెంట్ మరి టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ అంటే ఒకరిని మీ చేతులెత్తి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో ముందుకు నడిపించడానికి ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ గారు ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆర్చ్ బిషప్ దయానంద్ గారు ప్రోగ్రాం నడిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పలు కొడదామా అందరం కూడా? మీరందరూ వచ్చిన వారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు. ఈ చల్లని సాయంకాల సమయంలో రవీంద్ర భారతం అందరం కలుసుకోవడానికి వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా అవార్డ్స్ గ్రహీతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ ఏఐసిఎఫ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం, శుభాలు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును. అంతేకాకుండా వేదిక అలంకరించిన పెద్దలు, రాజకీయ నాయకులు, చైర్మన్ గారు వారందరూ కూడా ప్రత్యేకతగా వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటిదాకా మన మంచి మాటలు విన్నాం.
విజయరాజు గారు నిజంగా గత 28 సంవత్సరాలుగా ఏఎస్ఎఫ్ కొరకు మేము అందులో పనిచేస్తున్నాం. ఆ పనిని బట్టి వారితో మేము సహకారంగా ఉన్నాం. వారు చేసిన పని అనేక విజన్ ఏంటంటే క్రైస్తవులని, దళిత క్రైస్తవులందరినీ ఒక స్థాయికి తీసుకురావాలి, వారికి ఒక మార్గం చూపించాలనే ఆలోచనతో ముందున్నారు. కాబట్టి ఆలోచన కొరకు మేము వచ్చిన వారందరూ ప్రార్థన చేయాలి. అతి త్వరలో కోర్టు కేసు విషయంలో కూడా దేవుడు కార్యం చేయాలని కూడా ప్రార్థించాలని తెలియపరుస్తున్నాము. ఆలస్యంగా ప్రారంభించాము కాబట్టి దయచేసి కొంతమంది నేను పిలిచినప్పుడు వారు మరి గ్రీటింగ్స్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం. మరి ఎక్కువగా సమయం కాకుండా 2 నిమిషాలు తీసుకుంటే బాగుంటుందని, ఎందుకంటే లేటుగా ఉంది కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా మన మధ్యన కళ్యాణి చోపల గారు ముందుకు వచ్చి 2 మాటలు తెలియజేస్తారు. ఏఎస్ఎఫ్కి అంతా ఎన్నో సంవత్సరాలుగా సహకారంగా ఉంటున్నారు వారు. చెప్పలు కొడదాం. కళ్యాణి చోపల గారు ముందు వస్తారు. గట్టిగా చెప్పలు కొడదాం. 2-3 All in the precious name of our Lord and Savior Jesus Christ. మరి యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకుంటాను. సో నేను ఒక ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మరి విజయరాజు గద్దెపట్టి గారు కేశవ్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, అలాగే డేవిడ్ కడారి గారు, గిడ్యోన్ బాబు గారు, సో ఇంకా శామ్యుల్ గారు అండ్ 2 శామ్యుల్ గారు ఇక్కడ ఉంటున్నారు, ఐఎమ్ సారీ. అలాగే దీపక్ జాన్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక వందనలు. అలాగే విమలారెడ్డి గారు. సో 7 ఇయర్స్ బ్యాక్ మేము దుబాయ్లో ఒకే డయాస్ మీద ప్రీచ్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో. మళ్ళీ ఆఫ్టర్ 7 ఇయర్స్ మరి ఇప్పుడే అమ్మగారిని అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. చాలా సంతోషంగా ఉంది ఈ రీతిగా మిమ్మల్ని అందరిని చూడటానికి. నేను 5 డేస్ బ్యాక్ మరి ఇండియాకి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం గురించి నేను వచ్చానండి. బిజీగా ఉన్నాను, అయినప్పటికీ కూడా మరి అందరూ కాల్ చేసి నాకు బాగా గుర్తు చేశారు. ఎనీవే ఈ సమయంలో మరి గద్దెపాటి విజయరాజు గారు ఇచ్చిన మెసేజ్ చాలా ఇన్స్పిరేషనల్ మెసేజ్. ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టము చాలా చాలా పెద్దది. అది మన మాటలతో జస్ట్ ఊరికే అలా చెప్పేయచ్చు, కానీ బట్ తను మనము చూసినట్లయితే చాలా ధర్నాలు చేశారు. మన యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం చాలా చాలా కష్టపడ్డారు. సో స్టిల్ హీఈస్ హ్యావింగ్ బర్డెన్ ఆఫ్ అవర్ పీపుల్. మన యొక్క మనుషులు మన యొక్క కమ్యూనిటీ కోసం ఎంతగానో బర్డెన్ కలిగి మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ప్రోత్సహించుదాము. అలాగే మరి ఇక్కడున్న టీమ్ మెంబర్స్ అందరూ కూడా, ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో నాకు తెలుసు డే అండ్ నైట్ చాలా కష్టపడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే చిన్నవి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇమీడియట్గా సాల్వ్ చేసుకొని మరి ముందుకి మరి కొనసాగబట్టి ఆయన ఇన్ని సంవత్సరాలు ఈ రీతిగా మరి పయనిస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా ఈ యొక్క అవార్డ్స్ని మీ అందరికీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారని తెలిసింది. సో కాబట్టి అవార్డు తీసుకుంటున్న వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చారు. వారు చాలా ఆశ కలిగి ఏఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. వారి బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో మనము అమ్మగారు ఉన్నారు, విమలారెడ్డి అమ్మగారు ముందుకు వచ్చి వారు మాట్లాడారు. 2-3 నిమిషాలు తీసుకుంటారు. సమయం అయితే ఎక్కువ అందరూ తీసుకొచ్చి మాట్లాడచ్చు, కానీ మళ్ళీ తిరిగి మనకు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ముఖ్యంగా అవార్డీస్కి అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రభువుని ప్రార్థిద్దాము. మరి ఇంకొక విషయం ఏమంటే, టీచర్లుగా మనకు చాలా బాధ్యత ఇచ్చాడు దేవుడు. నేను కూడా టీచర్గా అనుకుంటున్నారా మీరు? ఎస్, ఇంతకుముందు లేను, కానీ ఇప్పుడు సండే స్కూల్ మినిస్ట్రీలో హెడ్గా ఉన్నాను. సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం మేము. అదే కాకుండా నేను బైబిల్ టీచర్గా కూడా తయారు చేశాడు దేవుడు. కానీ పాస్టర్లకు కూడా టీచ్ చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు.
అందుకని నేను చాలామంది టీచర్లను చూస్తూ ఉంటాను. అయితే నేను టీచర్లకు అందరికీ చెప్పే ఒకే ఒక సలహా ఏమంటే, పౌలు తిమోతికి చెప్పిన మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ మీరు మాదిరిగా ఉండాలి. ఇది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ. మనము టీచర్లు అంటే నెక్స్ట్ పేరెంట్స్ తర్వాత పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది టీచర్లే. కాబట్టి టీచర్లు ముందు వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి, వాళ్ళు మాదిరిగా నిలబడాలి. ఎందుకంటే ఎవ్రీ టీచర్ ఈజ్ ఎ మోడల్. కాబట్టి మనం అందరం కూడా అలా ఉండాలని ప్రభు నామమున కోరుతూ ముగిస్తున్నాను. నాకు వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి తొందరగా వెళ్తున్నాను, నన్ను క్షమించండి. గుడ్. దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇవ్వాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాం. మరొకరు మన మధ్య ఉన్నారు, పెద్దలు గౌరవనీయులు శంకర్ లుక్ గారు, క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గారు. వారు వస్తున్నారు, గడికి చెప్పడం కొడతాం జరా, కాక వారికి కొన్ని నిమిషాలు సమయం ఇస్తున్నాం. మరి వివిధ రంగాల్లో అనగా చర్చ్లో సండే స్కూల్ టీచర్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్లో అంటే స్కూల్ మరి కాలేజెస్లో ఉన్నటువంటి టీచర్స్ను వారు అందించిన సేవలను గుర్తించి వారికి ఈ ఏదైతే మరి 100 దేశాలలో ఈ వరల్డ్ టీచర్స్ డే ఘనంగా జరుగుతూ ఉంది. మరి మన దగ్గర కూడా ఒక ప్రధానమైనటువంటి వేదిక రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించేటువంటి రవీంద్ర భారతిలో మన కమ్యూనిటీ వాళ్లకు ఏఐసిఎఫ్ వారు ఇంత ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, మరి జాతీయ అధ్యక్షులైనటువంటి విజయరాజు గారు, వారి యొక్క టీంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు డేవిడ్ కడారి గారు, ప్రదీప్ సామ్యుయల్ గారు, బిషప్ దయానంద్ గారు, గిడియోన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి దీపక్ జాన్ గారు, మరి విమలారెడ్డి గారు, ఇతర పెద్దలు, నా ముందున్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ కూడా వరల్డ్ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ యొక్క మరి టీచర్స్ యొక్క బాధ్యతలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారు ఎన్ని బాధలున్నా ఏమున్నా పిల్లలను తీర్చిదిద్దడానికి వారు ఏదైతే మరి నేర్చుకుంటారో కొత్త కొత్త విధానాలు, మరి ఈరోజు చూసినట్లయితే ఏఐ టెక్నాలజీ వస్తూ ఉంది. వాళ్ళు ప్రతిరోజు అసలు స్టూడెంట్ అంటే ఒక 15 years 17 yearsలో స్టూడెంట్గా పూర్తి అవుతుంది అతని లైఫ్. కానీ టీచర్స్ పాపం నిరంతరము వాళ్ళు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ మరి ఆ స్టూడెంట్స్కి అందిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మరి విద్యార్థులు ఉన్నారో ఈ దేశానికే కాకుండా మరి ప్రపంచానికి మంచి వారిని అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు నిరంతరము కృషి చేస్తూ ఉంటుంటారు. కానీ నిన్నటికి నిన్న మనం కొన్ని విషయాలను చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది స్టూడెంట్స్ ఎక్కడ ఏం నేర్చుకుంటున్నారో మనకు అర్థమైతే లేదు. చీఫ్ జస్టిస్ మీద కూడా మరి చెప్పులేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? ఇలాంటి అంటే మనం ఎక్కడ ఉన్నాం, అసలు ఇలాంటిది చూస్తామా అని మనము అనుకుంటామా? అలాంటి భయంకరమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. మరి ఏఐసిఎఫ్ వారి యొక్క సుదీర్ఘ ప్రసంగంలో మరి దళిత క్రైస్తవుల పైన కానివ్వండి జరుగుతున్న అన్యాయాలు, వారు చేస్తున్నటువంటి సేవల గురించి వారు వివరించారు. కాబట్టి మనము కొన్ని విషయాలను చూద్దాం. ఈరోజు దేశంలో చూసినట్లయితే మన కొరకు ఒక కమిషన్ ఉంటుంది, నేషనల్ మైనారిటీస్ కమిషన్. గత 10 సంవత్సరాలుగా మనకు ఒక వైస్ చైర్మన్ మెంబర్ ఉంటాడు, అది లేనే లేదు. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా మనకు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉంటుండే, దాన్ని కూడా తొలగించారు. అంతేకాకుండా పార్లమెంట్లో చట్టాలు తయారయ్యే దగ్గర మరి ఎక్కడైతే రూపింపబడతాయో అక్కడ మనకు నామినేటెడ్ పార్లమెంట్ మెంబర్ ఉంటుండే, దాన్ని కూడా తొలగించి వేశారు. ఈ విధంగా తర్వాత ఈ దేశంలో మరి పేదలు మరి ఏదైతే మరి అవసరం ఉన్న వాళ్లకు, అంటే ఒక క్యాస్ట్ కాదు, ఒక మరి జెండర్ కాదు, ఏది కాదు, ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని చెప్పేసి
ఏదైతే ఇతర దేశాల నుండి సహాయం అందిస్తూ ఉంటుంటారో అలాంటి ఎఫ్సిఆర్ఐలను దాదాపు 6,000 ఎఫ్సిఆర్ఐలను మరి రెన్యువల్ చేయకుండా ఆపేశారు. దీని ద్వారా అనేక మంది జీవితాలలో చీకటి కమ్ముకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు మెరుగైన సేవలు అందించిన వాళ్ళు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ చాలా మట్టుకు రేపు ఈ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా క్రైస్తవులు కూడా నాయకత్వంలోకి రండి. ప్రతి ఒక్కరు కూడా ఒకరి కింద కార్యకర్తలుగా కాకుండా నాయకత్వ లక్షణాలు నేర్చుకోండి. మీరు ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దు. ఈరోజు మీ చేతిలో అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్లో అసలు మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చింది, ఆ బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు వచ్చినాయని మనం ఒకసారి చూసుకోవాలి. లేదంటే అసలు మన పైన ఎక్కడెక్కడ ఏం దాడులు జరుగుతున్నాయి, మన రైట్స్ ఏంది, మనకు రావాల్సిన నిధులు ఏంటి అనేది ఒక్కసారి గమనించుకోవాలి. చూడండి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మనం లాస్ట్ ఇయరే దాదాపు మనకు అఫీషియల్గా రావాల్సినటువంటి ఎంపీటీసీల వరకు రావాల్సినటువంటి కోఆప్షన్స్ మెంబర్స్ అంటే దాదాపు 850 కోఆప్షన్ మెంబర్స్ మనం లాస్ అయినాం. ఇప్పుడు లోకల్ బాడీస్ నోటిఫికేషన్ వచ్చింది. వాటి గురించి మీరు మరి టీచర్స్ పెద్దలు కాబట్టి మీ యొక్క సంఘాలలో కానివ్వండి, మీ యొక్క ఇంటి దగ్గర మీ కమ్యూనిటీస్లో మీ యొక్క మరి అసోసియేషన్స్ ఉంటాయి, అక్కడ చర్చ చేయండి. మన కొరకు మరి ఇది పిఆర్ అంటే పంచాయతీరాజ్ చట్టంలో కోఆప్షన్ మెంబర్స్ మన కొరకు అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అధికారంలోకి రావాలి. ఈ రాష్ట్రంలో కూడా చాలా మీకు చూస్తున్నట్లయితే రకరకాల విషయాలలో మీరు మీ చేతిలో మొబైల్ ఉంది కాబట్టి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, సత్యం మాట్లాడడానికి వచ్చినాను కాబట్టి మీ మొబైల్లో ఉంటుంది. మీ బడ్జెట్ ఎంత ఇచ్చారు, మీకు ఎంత వచ్చిందని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మన పైన ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. అరే మీరు కనీసము ఒక దాడి జరిగినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఏసీపీ ఉంటాడు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అతని దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా కాకపోతే డీసీపీ గారు ఉంటారు. ఒకవేళ అక్కడ కూడా మీకు ఏదైనా జరగలేదు అన్నప్పుడు మరి స్టేట్ మైనారిటీస్ కమిషన్ ఉంటుంది. ఇక్కడ ఆ కమిషన్కి వచ్చి మీరు ఫిర్యాదు ఇస్తే మీ యొక్క రిక్వెస్ట్ మేము తీసుకొని ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మరి కోర్టుకు ఎలాంటి పవర్స్ ఉంటాయో మరి కమిషన్కు మాకు ఆ పవర్స్ ఉంటాయి. ఒక స్టేట్ సివిల్ జడ్జి ర్యాంక్లో మేము ఉన్నాం. మీ యొక్క అప్లికేషన్ కానీ పిటిషన్ కానీ ఇస్తే అక్కడ మీకు అడ్వకేట్ ఛార్జెస్ ఉండయి. తర్వాత కోర్టు కట్టాల్సిన ఫీజు కూడా ఉండదండి, ఫ్రీగా కూడా మీకు అక్కడ ఇస్తే మేము కలెక్టర్ వచ్చి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అవుతాడు, మేమేమో స్టేట్ సివిల్ జడ్జి ర్యాంక్లో ఉంటాం. మీ యొక్క సమస్యను విని అక్కడ మరి మీ సమస్యలను పరిష్కరించడానికి కమిషన్ మరి మీకు సహాయం అందిస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా రకరకాల విషయాలు జరుగుతూ ఉంటుంటాయి. డైరెక్ట్ మీరు ఎక్కడైనా మనం కూడా ఏం చేయాలంటే ప్రభుత్వంలో మనకు హక్కులు ఉన్నాయి, మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ అంటే ఏదైనా కూడా మరి మీటింగ్ పెట్టుకోవాలంటే లోకల్ పర్మిషన్ తీసుకోండి. మీరు పర్మిషన్ తీసుకున్నాక కూడా మీ పైన ఏమైనా జరిగినప్పుడు వెంటనే స్పందించడానికి చాలా మీకు రైట్ ఉంటుంది. అట్లా కాకుండా మనం ముందుకు వెళ్దాం అనుకుంటే కూడా మరి బాధ్యతలు కూడా ఉన్నాయి, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ బాధ్యతలను కూడా మరవద్దు, హక్కులను సాధించుకోవాలి. సర్టిఫికేట్ విషయంలో మరి ఏఐసిఎఫ్ వారు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారని. అవును, మా దృష్టికి కూడా వచ్చింది. ఎక్కడైతే బలవంతంగా సర్టిఫికేట్స్ అట్లా ఇవ్వకుండా ఉంటారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్టివ్లో ఉన్నటువంటి మరి చట్టం ప్రకారము యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద మీరు కేసులు కూడా వేయచ్చు. కేసులు వేయాలంటే మీకు జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. అంటే నేను ఏదైతే ఇప్పుడు సర్టిఫికేట్ ప్రాబ్లం గురించి చెప్పారో దాని గురించి చెప్తాను. అక్కడ కూడా మీకు కోర్టు ఫీజు ఉండదు, మీకు అడ్వకేట్ కూడా ఫ్రీ ఉంటారు. వాళ్ళని కలిసినట్లయితే మీ తరపున ఆ ఎంఆర్ఓ గారి మీద కానివ్వండి, ఆర్డీఓ గారి మీద కానివ్వండి, ఆ లోకల్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు కదా, సర్వేయర్, వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, వీరి మీద కేసులు వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. అంటే ఇది హైకోర్టుతో సమానం. అక్కడ కూడా మీకు ఉచితంగా న్యాయ సేవలు లభిస్తాయి. అంతేకాకుండా మీకు నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో మీకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. అక్కడ కూడా మీకు ఫ్రీగా న్యాయం కొరకు మీకు అడ్వకేట్ని ఇస్తారు, కోర్టు ఫీజు అవన్నీ కూడా. ఇలాంటి చాలా విషయాలు మీరు
తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడో లేవండి, మీ మొబైల్లోనే పూర్తి సమాచారం ఉన్నది. ఏదో చెప్పగానే ఏవేవో ముచ్చట్లు మాట్లాడుకోకుండా మరి మనకు సంబంధించినటువంటి విషయాలలో ఈరోజు చూసినట్లయితే దేశంలో క్రైస్తవ నాయకత్వము చాలా మైనస్లో ఉన్నాం. మనం 1-2% కూడా కాదు, మైనస్లో ఉన్నాం. దయచేసి మీలాంటి మంచి నాయకులు రండి, వచ్చినప్పుడు తప్పకుండా మేము సహాయం చేస్తాము. మా వంతు కృషి కూడా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా మంచి నాయకుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటుంది. ఏ పార్టీ అనే కానివ్వండి, మంచి నాయకుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటుంది. ఏదైతే మన పైన దాడి చేస్తూ ఉన్నారో, ఏదైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో ఆ పార్టీల మీద మనం అందరం కలిసి తిరగబడ్డప్పుడు, ఆ పార్టీలను ప్రశ్నించినప్పుడు, ఆ సీజాయి మీద జరిగినటువంటి సంఘటన మరొకసారి ఈ దేశంలో ఎక్కడ కూడా జరగకూడదని మీరందరూ కూడా మరి మీరు ఎప్పుడైతే రాజకీయంగా వస్తారో అలాంటి విషయాలను చెప్పగలుగుతారు. ఎప్పుడైనా కూడా లీడరే చెప్పగలుగుతాడండి. మామూలుగా వేరే ఇప్పుడు పాస్టర్ అనుకోండి, వాళ్ళు చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంటారు. వీళ్ళు ప్రేయర్ చేయగలుగుతారు, బ్లెస్సింగ్స్ ఇవ్వగలుగుతారు, కానీ క్వశ్చన్ చేయలేరు. మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉందంటే నాయకత్వంలో లీడర్స్ కంటే పాస్టర్స్ ఎక్కువ అవుతున్నారు. ఈ పాస్టర్స్ మీరు ప్రార్థనలు చేయండి, మీ ప్రార్థనలు లీడర్స్కి అవసరం ఉన్నాయి, ఈ దేశానికి అవసరం ఉన్నాయి, కానీ లేమెన్స్ లేవండి. లేమెన్స్ ఖచ్చితంగా లేవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది. మీరు లేవాలి, మీరు ప్రశ్నించాలి. మరి అడిగినప్పుడే మన యొక్క హక్కులను మనము సాధించుకోగలుగుతాం. మీకు తెలుసా అసలు మన బడ్జెట్ ఎంత వచ్చిందో? ఇప్పుడు చెప్తే బాగుండదు, మీరు మీ యొక్క మొబైల్లో చూసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎంత ఇచ్చారో ఇప్పుడు ఎంత ఇచ్చినాయో మీరు చూసుకోండి. మన మీద తెలియకుండానే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను ఎదిరించాలంటే మీలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మీకు అవార్డు ఇస్తున్నామంటే ఆ అవార్డుతో పాటు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుందని మీరు గమనించి, అంటే మీరు చేసిన సేవకి ఇక్కడ అవార్డు వస్తుంది. రేపు పొద్దున దేవుడు ఇంకా మీకు గొప్ప అవార్డ్స్ ఇస్తాడు, ఎట్లా మీరు దేశం కొరకు మరి నిలబడినట్లయితే. కాబట్టి తప్పకుండా మీరు నిలబడతారని నాకు నమ్మకం ఉన్నది. మీ అందరికి కూడా అవార్డ్స్ తీసుకుంటున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏఐసిఎఫ్ కమిటీ వారికి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కట్టకూడదాం. ఉపాధ్యాయులు బిడ్డలను పెంచడంలో, వారికి తరబితి చేయడంలో, వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఉపాధ్యాయులు ఎంతో పనిచేస్తారు. కాబట్టి ఇది నాన్న ఉపాధ్యాయులందరినీ ప్రేమించి అవార్డ్స్ ఏర్పాటు చేస్తుండగా లూకన్న గారు మాట్లాడిన మాటల్లో చాలా ప్రోత్సాహకరమైన మాటలు ఉన్నాయి. వారికి మరొకసారి చప్పట్లు కొడదాం. గత 4 సంవత్సరాల క్రితం ఒక కేసు జరిగింది మీర్పేటలో. ఆ కేసు జరిగినప్పుడు రాత్రి 9 గంటల రాత్రి కూడా ఫోన్ చేయగానే పరిగెత్తుకొని వచ్చారు. అక్కడ ఎస్పీ తోటి వాళ్ళందరితో మాట్లాడి ఆ కేసు విషయం ముందుండి నడిపించారు. కాబట్టి అలాంటి నాయకులు మనకున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడు పిలిచినా కూడా కాదు అనకుండా మరి శంకర్లు గారు వస్తుంటారు, వారిని బట్టి దేని కొందాలు. మరొక పెద్ద నాయకులు మన మధ్య ఉన్నారు. ఆ నాయకుడి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ దీపక్ జాన్ గారు సుడిగాలి పర్యటన తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు. జిల్లాలలో కలెక్టర్లతో మీటింగ్ పెడుతున్నారు, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడుతున్నారు. మన క్రైస్తవ సంస్థల కొరకు, క్రైస్తవుల కొరకు, అలాగే ఇండిపెండెంట్ సంఘాల కొరకు అనేక రకాలుగా సహకరిస్తున్న ఆ ప్రియులు గౌరవనీయులు దీపక్ జాన్జీ గారిని మరి దయచేసి వారు కొద్ది నిమిషాలు మాట్లాడాలని గట్టి చెప్పలు కొడదాం. వారి కొరకు గట్టికి చెప్పడం, ఎందుకంటే వారు చేసే పని చాలా ఉంది. ఒకే ఒక్క రోజు 1500 మందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడించిన ఒకే ఒక మైనార్టీ చైర్మన్ గారు దీపక్ జాన్ గారు. గట్టి చెప్పలు కొట్టాలి. 1500 మందితో కూర్చోబెట్టి ఒక్కసారి వీడియో కాల్లో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న ఇంతవరకు ఏ చైర్మన్ కూడా ఆ పని చేయలేని పని చేశారు. కాబట్టి వారికి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ నాథ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ముఖ్యంగా వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఏదైతే అవార్డ్ సెరమనీ ఉందో దానికి నన్ను ఇన్వైట్ చేసిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా విజయ్ రాజు గడపటి గారికి, కమిటీ మెంబర్స్కి అందరికీ ఐ కన్వే మై స్పెషల్ రిగార్డ్స్. వేదిక పైన కూర్చున్న పెద్దలందరూ, కళ్యాణి గారు, బిషప్ గారు, దయానంద్ గారు, శామ్యుల్ గారు, శంకర్ లూక్ గారు, టీచర్స్కి అందరికీ వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కువ సమయం తీసుకోను, బికాజ్ దిస్ ఇస్ మోర్ లైక్ అవార్డ్ సెరమనీ కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. ఒక టీచర్ లేస్ ది ఫౌండేషన్ ఫర్ ది సొసైటీ.
అది బైబిల్ స్కూల్ కావచ్చు, జెనరిక్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పాస్టర్స్ కూడా సండే స్కూల్స్ ఆర్ బైబిల్ క్లాసెస్, పాస్టర్స్, జెనరిక్ టీచర్స్, వీరంతా సమాజానికి ఒక ఫౌండేషన్ వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. శంకర్ లుక్ గారు చాలా బాగా చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఒక లాయరు చెప్పులతో దాడి చేస్తే దానికి వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ దాట్ అంటే మనకు ఏం నేర్పించడం జరిగింది అనేది ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన చదువు బాగుంటే, మన టీచర్లు మనకు చదువు బాగా చెప్పింటే అలాంటి ఒక సంఘటన అయ్యేది కాదు. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ ఒక సొసైటీకి. ఇవాళ మనం చూస్తున్నాము, బికాజ్ ఆఫ్ టెక్నాలజీ వాట్సాప్లో అంతా ఫేక్ న్యూస్ రావడం జరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ మన హిస్టరీకి సంబంధించినదైనా కానీ, లేకపోతే మన క్రిస్టియానిటీకి సంబంధించినైనా కానీ, చర్చెస్కి సంబంధించిందైనా కానీ, పాస్టర్స్కి సంబంధించిందైనా కానీ, ఏ రంగంలో తీసుకున్నా కానీ వాట్సాప్ యూనివర్సిటీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. వాట్సాప్ ద్వారా, వాట్సాప్ యూనివర్సిటీస్ ద్వారా ఎన్నో ఫేక్ న్యూస్ ప్రచారంలోకి రావడం జరిగింది. దీన్ని మనము కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అండ్ టీచర్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ యాక్టివిటీ. ఎందుకంటే ఇవాళ అందరి చేతులలో, పిల్లల చేతుల నుంచి ఏజ్డ్ పీపుల్ దగ్గర వాట్సాప్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ చూసుకొని ఫోన్లో వచ్చిందే నిజం అనుకుంటున్నారు. దానికి ఏ ఫ్యాక్ట్ చెకింగ్ ఉండదు, అసలు దాని బేస్ ఏందో తెలియదు. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిందంటే నిజం, ఆ పరిస్థితి. సో యాజ్ టీచర్స్, చిన్న పిల్లలకు, యాజ్ పాస్టర్స్, సంఘస్థులకు, సండే స్కూల్స్ అయినా కానీ, బైబిల్ క్లాసెస్ అయినా కానీ, వీ హ్యావ్ టు టీచ్ దెమ్ దట్ వాట్సాప్ ఈజ్ నాట్ రియాలిటీ, హిస్టరీ ఈజ్ రియాలిటీ. తద్వారా వాట్ ఎవర్ కన్ఫ్యూజన్స్ మన సమాజంలో ఉందో దాన్ని మనము కట్టడి చేయవచ్చు. సో దయచేసి ఈ యొక్క ఇన్పుట్ ఆర్ సజెషన్స్ ఏదైనా అనుకోండి, మీరు సీరియస్గా తీసుకోవాలని మనవి. అదేవిధంగా ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ వర్డ్స్ టు సే అబౌట్ ఏఐసిఎఫ్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్. విజయ్ గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయము, పార్టీలో కలిసి పనిచేస్తూనే ఉన్నాము. హిస్ కమిట్మెంట్ టు ద కాజ్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అతనికి హెల్త్ బాగాలేకపోయినా కానీ, హీ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. ఇఫ్ ఐ రిమెంబర్ 2 months బ్యాక్ సర్జరీ అయింది. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి ఇంత యాక్టివ్గా లాస్ట్ 2 months నుంచి దళిత్ క్రిస్టియన్స్ విషయాల్లో మీటింగ్స్ పెట్టేసి హెల్త్ సహకరించకపోయినా కానీ ఈజ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఇంకా జోష్ ఎక్కువైనట్టు కనబడ్డది నాకు స్పీచ్ వింటే. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ విజయ్ గారు. సో చాలా మంచి నాయకుడు, క్రైస్తవులకు చాలా మంచి నాయకుడు, ఎస్పెషలీ దళిత్ క్రిస్టియన్స్. దళిత్ క్రిస్టియన్స్ విషయంలో కేరళలో దెర్ ఈజ్ అ డిక్రీ. అంటే ఒక దళిత్ క్రిస్టియన్ ఏం చేశాడంటే, నాకు రిజర్వేషన్లు వద్దు, నేను ఓసీలో, అదర్ కాస్ట్లో, ఫార్వర్డ్ కాస్ట్లో నేను కాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటానంటే సుప్రీంకోర్టు ఆల్సో ఏదో జడ్జిమెంట్ ఇచ్చినట్టు నాకు తెలిసింది. నా కోర్టుల కేసులు ఉన్నాయి, రైట్. రిజర్వేషన్ పోతుందని చెప్పేసి చాలామంది దళిత్ క్రిస్టియన్స్ ఎస్సీ సర్టిఫికేట్ పైనే కొనసాగడం జరుగుతుంది, రైట్. సో దెర్ ఆర్ వెరీ, ఈ యొక్క దళిత్ క్రిస్టియన్స్ ఇష్యూ సార్ట్అవుట్ కావాలంటే ఈధర్ పార్లమెంట్లో 2/3 మెజారిటీ, లేకపోతే సుప్రీంకోర్టులో మనకు అనుకూలమైన ఆర్డర్ అన్న రావాల్సి ఉంటుంది. పార్లమెంట్లో 2/3 మెజారిటీ అన్నప్పుడు అది 2/3 మెజారిటీ అంటే ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 400 సీట్స్ ఏదైనా పార్టీ సంపాదిస్తే అప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి ఇది చేయనీకి ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వము సెంటర్లో అది చేస్తుందా? అది చేయదు, ఖచ్చితంగా చేయదు. మళ్ళీ నెక్స్ట్ 2/3 మెజారిటీ ఏ పార్టీకి వస్తుంది, ఈ యొక్క రూటు అప్పుడే అవుతుంది. సో పర్సనలీ ఐ థింక్ ఇది కోర్టు త్రూవే సాల్వ్ అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అందరూ
యూనో ఏఐసిఎఫ్ అన్నా కానీ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ అయినా కానీ అందరు కలిసి అన్ని కేసులు క్లబ్ చేయడం జరిగింది. సో హోప్ఫుల్లీ వీల్ గెట్ అ యూనో పాజిటివ్ రిజల్ట్ ఫ్రమ్ ద కోర్ట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మనము ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే కెన్ వీ లుక్ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ ఓసీ, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో కూడా మనకు 10% రిజర్వేషన్ ఉంటుంది. సో అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్లో కూడా మనము మనకు బీసీసీ కాకపోయినా కానీ మనము వాలంటీర్లీ ఐ విల్ టేక్ ఓసీ సర్టిఫికేట్ అన్న కాడికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కేటగిరీలో కూడా 10% రిజర్వేషన్ ఉంది. సో దానిపైన కూడా మనం విచారణ చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టీచర్స్ who are working dedicatedly in the service of the nation. మన స్టూడెంట్స్ కొరకు పాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గట్టి కొడదాం, చప్పట్లు గట్టి కొడదాం. దీపక్ జాన్ గారు చాలా విషయాలు మనకు ఎప్పుడు కూడా తెలియపరుస్తుంటారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మనం ఏం పొందగలుగుతున్నాం, పొందబోతులేమో, ఎందుకు పొందలేకపోతాం దాని విషయంలో కూడా తెలియజేస్తుంటారు. కాబట్టి మరి ప్రత్యేకతగా ఏఐసిఎఫ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వరల్డ్ టీచర్ డే తరఫున వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా చాలామంది ఉన్నారు, వచ్చేవారు పెద్దలు ఉన్నారు. కాబట్టి అవార్డు కార్యక్రమం ఒక 2-3 నిమిషాల్లో ప్రారంభం అవుతుంది. దయచేసి అవార్డు కార్యక్రమంలో సండే స్కూల్ వారు సండే స్కూల్, విబిఎస్ వారు విబిఎస్, ఎవరెవరి పేరు నుంచి అందరూ కూడా వేదిక మీదకి ఇటు వచ్చి నిలబడాలని కూడా తెలియజేస్తున్నాము. ముందు కార్యక్రమం తెలియదు ఒక్కరు మన మధ్యలోకి వచ్చారు. రెవరెండ్ డాక్టర్ విల్సన్ గారు, చాలా సంతోషం వారు మన మధ్య ఉండము. వారు ముందుకు వచ్చి ఒక 2 నిమిషాలు మనకి గ్రీటింగ్ చెప్పాలని వారికి సమయం ఇస్తున్నాం. విల్సన్ గారు వచ్చి 2 నిమిషాలు మనతో మాట్లాడతారు. వారు దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అవార్డ్స్ అన్ని ఉంటాయి. దయచేసి ముందుగా ఎవరైతే ప్రకటన చేస్తున్నారో వారందరూ కూడా సండే స్కూల్ వారు కానీ విబిఎస్ కానీ మరి టీచర్స్ అందరూ కూడా మరి ఇక్కడ ఒక లైన్గా ముందు సండే. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు, దేవుని ఆశీస్సులు తెలియజేస్తూ మెదక్ అధ్యక్ష మండలం సువిశాలమైనటువంటి సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక సముద్రం లాంటి సంఘం. ఈ సంఘం ఒక ఉద్యమంగా ప్రారంభమైన సంఘం అని నేను గుర్తు చేస్తూ, నేను సిఎస్ఐ వెస్లీ క్లాక్ టవర్ చర్చ్ సంఘ కాపరిగా మీ అందరికీ నా యొక్క నిండు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీతో కూడా ఉండడం ఇది దేవుని మహాకృప అని ఎంచి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. మా యొక్క మెదక్ అధ్యక్ష మండలం యొక్క బిషప్ గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ గారైన ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ బిషప్ తండ్రి గారి పక్షంగాను, మా యొక్క అధ్యక్ష మండలపు ఎగ్జిక్యూటివ్ కమిటీ పక్షంగాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినమున ఏఐసిఎఫ్ వారు నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ టీచర్స్ డే అవార్డ్ సెరమనీ 2025ని బట్టి దేవునికి స్తోత్రములు. ఈ విధంగా మన యొక్క క్రైస్తవ నాయకులు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువులు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ భావితరాలకు ఏ విధంగా ఆదర్శప్రాయంగా మన యొక్క గురువర్గం సేవ చేసిందో, లేక మన మిషనరీలు లేక క్రైస్తవ సంఘాలు స్థాపించినటువంటి అనేకమైనటువంటి విద్యా వైద్య కళాశాలలు, ఆలయాలు అన్నీ కూడా ఏ విధంగా ప్రజలను పునీతం చేసి సౌభాగ్యవంతులనుగా తీర్చిదిద్దినవో జ్ఞాపకం చేసుకునే ఈ శుభప్రదమైన దినాన్ని బట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన యొక్క ప్రెసిడెంట్ గారైన విజయరాజ్ గద్దెపాటి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆ విధముగానే మనకు ప్రత్యేక ఆహ్వానితులుగా, ముఖ్య అతిథులుగా మన మధ్యకు ఆహ్వానింపబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారిని, శ్రీ దీపక్ జాన్ గారు చైర్మన్ గారు స్టేట్ మైనారిటీ వారిని, మరియు మా ప్రియులు స్నేహితులు శ్రీ శంకర్ లూక్ గారిని, మరియు ఆనంద్ గారిని, డాక్టర్ ఆనంద్ గారిని కూడా నేను ఈ సమయంలో అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ
పెద్దలు మహానుభావులు అందరూ కూడా ఉన్నారు, గురువులందరూ, వారికి కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మరియు ఈ దినమున ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డ్స్ అన్నిటినీ అందుకుంటున్నటువంటి మన యొక్క ప్రియులను నేను ప్రత్యేకమైన రీతిలో అభినందిస్తూ ఉన్నాను. మరియు మన యొక్క క్రైస్తవ సంస్కృతిని మనం వ్యాపింప చేయడం మాత్రమే గాక మనము క్రైస్తవ నాయకుల్ని సిద్ధపరిచే దిశగా మనమందరం కూడా అడుగులు వేయవలసిన తరుణం ఆసన్నమైందని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకనగా మన యొక్క భారతదేశానికి స్వాతంత్రాన్ని తేవడంలోనేమి, స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దడంలోనేమి, జాతీయ నాయకులనుగా తీర్చిదిద్దడంలోనేమి మన విద్యా కళాశాలలు ఎంతగానో గొప్ప ప్రయత్నం చేసి సఫలీకృతమైనవని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక ఇన్స్టిట్యూషన్ని మాత్రం గుర్తు చేస్తాను. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సెరంపూర్లో స్థాపించబడినటువంటి కళాశాలలేమి, మరియు బొంబాయిలో స్థాపించబడినటువంటి కళాశాలలేమి, మరియు మద్రాసులో స్థాపించబడినటువంటి కళాశాలలేమి, ఇవన్నీ కూడా ఎంతగానో ప్రయాసపడినవి. వారి యొక్క లేక మిషనరీల యొక్క, క్రైస్తవ నాయకుల యొక్క సేవ, వారి యొక్క నిరతి, వారి త్యాగం ఎంతైనా ఎనదగినది, ప్రశంసనీయమైనదని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మద్రాస్ క్రిస్టియన్ కళాశాలను గురించి మాత్రమే నేను గుర్తు చేస్తున్నాను. చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి చెప్పవలసినవి, కానీ చెప్పడానికి సమయం లేదు. అయ్యగారు నా పక్కనే ఉన్నారు, కేవలం 2 నిమిషాలు అన్నారు. కాబట్టి నేను ఒకటి గుర్తు చేస్తాను మీకు, చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి అని అంటే, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఒక్క కళాశాల నుండి మన యొక్క భారతదేశానికి 5 రాష్ట్రపతుల్ని సిద్ధం చేసినది. చెప్పండి కొడదాం గట్టిగా. ఈ విషయం మనకందరికీ తెలుసో తెలియదు, కానీ నేను వారిని గుర్తు చేస్తాను ఈ సమయంలో. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు, మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం సెప్టెంబర్ 5వ తేదీన. మరి వారిని జ్ఞాపకం చేసుకుందాం. వారికి ఇచ్చినటువంటి నాయకత్వం ఎక్కడిది? అది కేవలం మన యొక్క క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సంస్థలు అందించినటువంటి నాయకత్వం కాదా? మరి మనం ఎందుకు నిర్వీర్యం అవుతున్నాం ఈ దినాల్లో? నాయకత్వం అంతా కూడా మనం ఈ సమయంలో దిగజారిపోతూ ఉంది, పలసనబడిపోతూ ఉంది, స్వార్థ నాయకత్వం ఎక్కువైపోతూ ఉంది. కానీ జాతీయ దిశగా, అంతర్జాతీయ దిశగా క్రైస్తవ నాయకత్వం ఇంకా వర్ధిల్లవలనని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. సర్వపల్లి రాధాకృష్ణన్ గారిని, వివి గిరి గారిని, ఆర్ వెంకటరామన్ గారిని, కేఆర్ నారాయణన్ గారిని, అబ్దుల్ కలాం గారిని అందించినటువంటి కళాశాల, ఏ కళాశాల అన్నాను? ఏ కళాశాల? క్రిస్టియన్ క్రైస్తవ కళాశాల. మనం అందరం కూడా గర్వంగా చెప్పుకొనదగినటువంటి కళాశాలలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను సిద్ధపరిచిన కళాశాల మీకేమైనా తెలుసా? ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. గర్వపడుతూ ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రులను, అనేక మంది నాయకులను సిద్ధపరిచినటువంటి కళాశాలగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. నోబుల్ కళాశాల, ముంబైలో జాన్ విల్సన్ కళాశాల, కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్ కళాశాల. ఎన్నెన్ని కళాశాలలని నేను చెప్పగలను. కానీ ఈ దినాల్లో మన క్రైస్తవ్యం నీరుగారిపోతుంది, లేక చైతన్యంలో ముందుకు రావడం లేదు. ఎందుకో వెనకంజ వేస్తున్నారు, భయపడుతున్నారు అనిపిస్తోంది. ఈ సమయం మనమందరం కూడా మేల్కొని గర్జించవలసిన సమయం ఇది. కాబట్టి మనమందరం కూడా దేవుని కృప ద్వారా, ప్రార్థన శక్తితో నింపబడిన వారమే, దేవుని పరిశుద్ధాత్మ పూర్ణులమై మనమందరం కూడా సమైక్యత భావంతో ఐక్యతను సాధించుకుంటూ కలిసి ముందుకు అడుగులు వేయవలసినటువంటి సమయం ఈ సమయం అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ వేదిక
విజయరాజు గారు ఈ వేదికను ఏర్పాటు చేసి మనం అందరం కూడా ఐక్యత సాధించాలని కోరుతూ ఉన్నాను. జాతీయంగా, అంతర్జాతీయంగా మాత్రమే కాదు, ఇదిగో స్థానికంగా, ప్రాంతీయంగా కూడా మనం అందరం కూడా ఐక్యం కావాలి. కేవలం ఈ దినాన మనం అందరం కూడా కలుసుకున్నాం, మహానుభావులు పెద్దలందరూ కూడా కూడి ఉన్నారు. ఈ దినంతో ఇక అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. కానీ కోఆర్డినేట్ చేయడానికి, మనందరినీ కూడా ఐక్యపరచడానికి మన యొక్క ప్రియులు విజయరాజు గారు ఉన్నారు. వారు తప్పకుండా అందరినీ కూడా మమేకం చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. కేవలం ఈ దినం మాత్రమే కాదు, కానీ అందరు సెల్ ఫోన్స్ ద్వారా లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా ఎక్కడున్నా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉండగా మనమందరం కూడా ఐక్యపరచబడాలి. ఒకవేళ క్రైస్తవ సంఘం సంఘటితమైతే, ఒకవేళ క్రైస్తవ సంఘమే ముందు అడుగు వేస్తే ఎవ్వరు కూడా మన ఎదురుగా నిలువజాలరని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. నెహ్రూ గారు అన్నారు కదా, వారి మాటల్ని గుర్తు చేస్తున్నాను. క్రైస్తవులు వీరు నిద్రిస్తున్న సింహాలు. ఈ దినమున మనం మేల్కొనవలసిన అవసరత ఉంది. ఎందుకు అనంటే సంఘం పైన ఎన్నెన్నో దాడులు జరుగుతున్నాయి. గురువుల పైన, క్రైస్తవ సంస్థల పైన, కళాశాలల పైన, వైద్యశాలల పైన, క్రైస్తవ నాయకుల పైన జరుగుతున్నటువంటి దాడులను మనం ఈ సమయంలో సభాముఖంగా ఖండిస్తున్నాం. మనమందరం కూడా ఒకటే అని, ఇది దేవుని నామమున ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే, సేవ తత్పరతను ప్రజల్లో పురికొల్పడానికి మాత్రమే మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రజలందరినీ కూడా ఎటువంటి ప్రాంతీయ మత తత్వ విద్వేషాలకు తావివ్వకుండా శాంతి సమాధానంతో ఈ సమాజం ప్రజలందరూ కూడా అన్ని వర్గముల వారు లబ్ధి పొందుతూ వర్ధిల్లాలని మాత్రమే మన యొక్క ఆశ. అందుకు గాను మనమందరం కూడా కృషి చేద్దాం, ప్రార్థన చేద్దామని ఈ సమయంలో నేను గుర్తు చేస్తున్నాను. మరొకసారి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇటువంటి అవకాశాలు వస్తే తప్పకుండా ఇంకా చాలా విషయాల్ని మనం తెలుసుకునవలసిన అవసరత ఉంది. ఎందుకనగా పెద్దలందరూ కూడా ఎరిగినటువంటి వారు, తర్వాత తరానికి ఇవన్నీ కూడా తెలియవు. అనేకమైన విషయాలు తెలియజేయవలసిన అవసరత ఇక్కడ చేరిన పెద్దలమైన మనమందరి మీద ఉందన్న సత్యం నేను గుర్తు చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగులాగున ప్రార్థనా శక్తితో, దైవాత్మతో నింపబడిన వారమై సంఘటితమై ముందడుగు వేద్దాం, దైవరాజ్యాన్ని స్థాపిస్తాం. ప్రతి విధమైనటువంటి అరాచకం, అన్యాయం, సైతాను క్రియలన్నిటినీ నిర్వీర్యం చేద్దాం. దేవునికి మహిమ, క్రీస్తుకు ఘనత. మనందరం కూడా గర్వపడే రోజులు దగ్గరలో ఉన్నవని, అందుకు గాను మన నాయకత్వం అందరినీ బలపరుచుకుంటూ ఒకరి క్షేమాభివృద్ధి గురువు ఒకరం పాటుపడుతూ ముందుకు కొనసాగిస్తాం మన జీవితాన్ని. దేవునికి మహిమ కలుగులాగున మీ అందరికీ కూడా మరొకసారి శుభాశీస్సులు మేధక అధ్యక్ష మండలం అంతటి తరపున తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. గట్టి చప్పట్లు కొడతాం, గట్టి కొడతాం, చాలా గట్టి కొట్టాలి. ఎందుకంటే చప్పట్లు కొట్టాలి. మీకు ఆరోగ్యం సాయంకాల సమయంలో చాలా విషయాలు తెలియజేశారు. మన దేశానికి దిక్కుచ్చి క్రైస్తవమే, క్రైస్తవ కళాశాలలు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మరి ఇది అనేక మంది నాయకులు ఆ యొక్క క్రైస్తవ కళాశాలలో చదివిన వారు, పైకి వచ్చిన వారు. కాబట్టి దేవునికి మహిమ కలిగిన ఈ సమయంలో మనము ప్రార్థనకి వెళ్ళక ముందుకు అందరము లేచి నిలబడదాం. జనగణమన అందరి దర్శనం ముందుకు వస్తారు. వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కొంతమందిని పిలుస్తారు. వారందరూ వచ్చిన తర్వాత జనగణమన ఉంటుందని ప్రోపెడతల తర్వాత కార్యక్రమము అనిత అలెగ్జాండర్ గారు నడిపిస్తారు కార్యక్రమాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి యొక్క వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఈ యొక్క పురస్కార గ్రహీతలందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, మా యొక్క ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షంగా మీ అందరికీ కూడా శుభాలు, అలాగే వేదిక పైన దైవజనులందరికీ కూడా పెద్దలకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. లెట్ us ఆల్ స్టాండ్ ఫర్ ఎ మూమెంట్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నా పేరు బిషప్ డాక్టర్ శామ్యుల్ జాన్. నేను తెలంగాణ రాష్ట్ర శాఖకు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మా ప్రియులు, పెద్దలు,
జాతీయ అధ్యక్షులు బ్రదర్ గద్దపాటి విజయరాజు గారికి ప్రత్యేకంగా శుభాలు ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం ప్రత్యేక రీతిలో మా ప్రభు మా మధ్యలో మీరున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ మా ప్రభు యొక్క సంస్థ ద్వారా జరిగిస్తున్న సేవా పరిచర్లన్నింటిని బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు ఆరోపిస్తున్నాం ప్రభు. ప్రాముఖ్యంగా మా తండ్రి ఈ యొక్క సంస్థను ప్రారంభించి ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తూ మా ప్రభు అనేక కార్యక్రమాలు అనేక మందిని ఇంకా మా ప్రభు మీ పరిచర్యలో మా సంఘ సేవకులుగాను మంచి పౌరులుగాను తీర్చిదిద్దడానికి వారికి సహాయం చేసి నడిపించమని, ఈ కార్యక్రమం అంతటి కూడా మీ అధ్యక్షతను నడిపించి ఆశీర్వదించి దీవెనలతో నింపమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ టీచింగ్ అవార్డ్స్ 2025 వాళ్ళందరూ కూడా రైట్ సైడ్కి వచ్చేయండి. ఈ సమయంలో నేషనల్ యాంథమ్ సంబంధించిన ఆ ప్లే ఏదైతే ఉందో గారు जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఈ ప్రైజ్ విన్నర్స్ అందరూ కూడా కుడి పక్క వెళ్ళిపోదాం. మనమందరం అక్కడ కుడి పక్క వెళ్ళిపోదాం. పేర్లు పిలుస్తుండగా గద్దపాటి విజయరాజ్ సార్ గారు ఇక్కడే ఉంటారు. వారిని ప్రోత్సహిద్దాం. డాక్టర్ ఎం స్వర్ణలతా దేవి గారు, దయచేసి రెండవ జీటీ విక్టోరియా సుహాసిని. ఈ గ్రూప్ వారు ప్రైజెస్ తీసుకొని రైట్ సైడ్ నిలబడండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకొని తర్వాత కిందకి వెళ్తారు. కానీ విక్టోరియా సుహాసిని గారు, తరువాత క్రమంలో ఎన్ఎల్ఎస్ హేమలత గారు సిద్ధంగా ఉండండి. శ్రీమతి ఎన్ఎల్ఎస్ హేమలత గారు, తర్వాత క్రమంలో ఎన్ఎల్ఎస్ హేమలత గారు మనం జరుగుతున్నది. తర్వాత డాక్టర్ మార్గరెట్ ఫ్రాన్సిస్ గారు సిద్ధంగా ఉండండి. చప్పట్లు కొడుతూ వారిని మనము కూడా సన్మానిస్తాం. డాక్టర్ మార్గరెట్ ఫ్రాన్సిస్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధంగా ఉండడానికి ప్రొఫెసర్ స్టాన్లీ జయకుమార్ గారు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. డాక్టర్ మార్గరెట్ ఫ్రాన్సిస్ గారికి బహుమతుల ప్రదానం జరుగుతున్నది. ప్రొఫెసర్ స్టాన్లీ జయకుమార్ గారు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. డాక్టర్ మార్గరెట్ ఫ్రాన్సిస్ గారు,
థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫెసర్ జి స్టాన్లీ జయకుమార్ గారు ఉన్నారా? ప్రొఫెసర్ జయకుమార్ గారు లేనట్లయితే డాక్టర్ బి రాజకుమారి, సెల్మా రాజకుమారి ఉన్నారా? ఉన్నట్లయితే చేయొద్దండి. ఆర్ఎంఎస్ సంపత్ కుమార్ గారు ముందుకు వస్తున్నారు. తర్వాత సిద్ధంగా ఉండాల్సింది షారా మార్గరెట్ గారు సిద్ధంగా ఉండాలి. ఆర్ఎంఎస్ సంపత్ కుమార్ గారు యొక్క క్రమాన్ని గుర్తించండి. ఎవరైనా ఆబ్సెంట్ అయితే ఆర్ఎంఎస్ సంపత్ కుమార్ గారు, తర్వాత జిహెచ్ షారా మార్గరెట్ గారు సిద్ధంగా ఉండాలి. వారి సర్టిఫికేట్ని కూడా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు సిద్ధం చేసుకోండి. తల్లూరి రత్నప్రభు, శ్రీ తల్లూరి రత్నప్రభు సిద్ధంగా ఉండండి. సమయం లేదు కనుక తొందరగా అందుబాటులోకి వచ్చి సహాయం చేయండి, సహకరించండి. షారా మార్గరెట్ గారు, తర్వాత తల్లూరి రత్న ప్రభు గారు ఉన్నారా? శ్రీ తల్లూరి రత్న ప్రభు గారు. తర్వాత క్రమంలో విజయ్ కుమారి తరఫున ఎవరు వచ్చారని తెలియజేశారు. తర్వాత ప్రధానం విజయ్ కుమారి సిద్ధంగా ఉండండి. శ్రీ తల్లూరి రత్నప్రభు గారు, విజయ్ కుమారి గారు వారి తరఫున సారథ్య తీసుకుంటున్నారు. విజయ్ కుమారి గారి ప్రధానం, వారి హస్బెండ్ తీసుకుంటున్నారు రత్నప్రభు గారు. తర్వాత సిద్ధంగా అవ్వాల్సింది డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్ గారు. డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ప్లీజ్ సార్. నెక్స్ట్ ఇట్స్ మిస్టర్ డాక్టర్ ఎన్ టైటస్ నిర్మల్ కుమార్ గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది డాక్టర్ శ్యామల ఇజ్రాయెల్. మొమెంటోస్ తీసే వాళ్ళు కూడా క్రమాన్ని చక్కగా పాటిస్తున్నారు. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్ గారు. నెక్స్ట్ డాక్టర్ శ్యామల ఇజ్రాయెల్ గారు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ శ్యామల ఇజ్రాయెల్ గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది ఎం పురుషోత్తం గారు. సిద్ధంగా ఉండండి, ఒక్క నిమిషం. డాక్టర్ శ్యామల ఇజ్రాయెల్ గారు. పురుషోత్తం గారు సిద్ధంగా ఉన్నారు. వారి బహుమతిని తీసుకొని రండి. ఎం పురుషోత్తం గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది పి ఎడ్విన్ గారు. సిద్ధంగా ఉండాలి. పి ఎడ్విన్ గారు. పురుషోత్తం గారికి
అవార్డు ఇవ్వబడుతూ ఉన్నది. మోటమర్రి పురుషోత్తం గారు. నెక్స్ట్ ఎడ్విన్ గారు. పి ఎడ్విన్ గారు. ఎడ్విన్ గారు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. పి ఎడ్విన్ గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది వై శామ్యూల్. సిద్ధంగా ఉండవలసింది శామ్యూల్. పి ఎడ్విన్ గారికి బహుమతి ఇవ్వడం జరుగుతున్నది. ఎడ్విన్ గారు చప్పట్లు కొట్టండి. మనకు కూడా ఒక మంచి జరుగుతుంది. నిద్ర రాకుండా హుషారుగా ఉంటాం. రక్త ప్రసరణ జరిగి ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంటాం. గంటన్నర పైగా కూర్చున్నాం. చప్పట్లు కొట్టడం చాలా ఆరోగ్యకరం. చప్పట్లు కొడుతూ ఉందాం, వారిని ప్రోత్సహిద్దాం. ఎడ్విన్ గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది శామ్యూల్ గారు. థ్యాంక్ యూ. శామ్యూల్ గారు, వై శామ్యూల్ గారు. సిద్ధంగా ఉండవలసింది ఏ ఐజక్ గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది ఏ ఐజక్ గారు. వై శామ్యూల్ గారికి బహుమతి ప్రదానం చేయబడుతున్నది. అవార్డు ప్రదానం చేయబడుతున్నది. ఏ ఐజక్ గారు తర్వాత క్రమంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఐజయ్ గారు. ఐజక్. సిద్ధంగా ఉండవలసింది ఝాన్సీ శామ్యూల్ ప్రొద్దుటూరు. చప్పట్లు కొట్టడం మనకే మంచిది. కొడుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది, ఈ హాలుకు కూడా మంచిది. సిద్ధంగా ఉండవలసింది ఝాన్సీ శామ్యూల్ ప్రొద్దుటూరి. ఝాన్సీ శామ్యూల్ సిద్ధంగా ఉన్నారు. గమనించండి. తర్వాత ఝాన్సీ శామ్యూల్ ప్రొద్దుటూరి గారు వస్తున్నారు. చివరిగా కృపాచారి గారు సిద్ధంగా ఉండండి. అటు తర్వాత మోహనయ్య గారు. వీరికి ఫ్లైట్కి టైం అయిపోతుంది, తిరుపతికి వెళ్తున్నారు. ఆయన సిద్ధంగా ఉండాలి. నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ 2025 వరుస క్రమంలో 2వ వారు మోహనయ్య గారు సిద్ధంగా ఉండాలి. జి కృపాచారి గారి తర్వాత నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ గ్రహీత మోహనయ్య గారు సిద్ధంగా ఉండాలి. దయచేసి గమనించండి. ప్రొఫెసర్ కృపాచారి గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలలో చివరిగా ప్రొఫెసర్ కృపాచారి గారు అందుకుంటున్నారు. తర్వాత క్రమంలో మోహనయ్య గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత లైఫ్ టైం అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ టీచర్ అవార్డ్ 2025 గ్లోరియా పి
జేసుదాస్. గ్లోరియా పి జేసుదాస్ సిద్ధంగా ఉండాలి. మోహనయ్య గారి తర్వాత గ్లోరియా పి జేసుదాస్. దయచేసి ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ ఒక్క నిమిషం ముందుకు వచ్చేయండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుదాం. అందరూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న వారు, ఇప్పుడు అందుబాటులో ఉన్న వారు అందరూ వచ్చేసేయండి, సమయం లేదు, ఉండండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ముందుకు కొనసాగుదాం. గ్లోరియా పి జేసుదాస్. చౌదరి గారు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే అది ముగించేస్తాం. చెల్లా కిరణ్ కుమార్ చౌదరి గారు సిద్ధంగా ఉండండి. నేషనల్ బెస్ట్ టీచర్. దయచేసి గమనించండి, చల్లా కిరణ్ కుమార్ చౌదరి గారు. దయచేసి వరుస క్రమంలో, సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రకటించిన విధంగా సిద్ధంగా ఉండండి. గాస్పల్ మ్యూజిక్ టీచర్ అవార్డు సిద్ధంగా ఉండండి. స్టాన్లీ శ్రీకాంత్ గారు, ఆర్గనైజర్స్ ఆఫ్ మూమెంట్ టీమ్, స్క్రూటినైజ్ ది మూమెంట్. చెక్ చేయండి ఒకసారి. ఎల్ స్టాన్లీ శ్రీకాంత్ గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది కె శామ్యూల్ గారు. కె శామ్యూల్ గారు. స్టాన్లీ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కె శామ్యూల్ గారు. రాచకొండ శామ్యూల్ గారు అయిన తర్వాత బెస్ట్ గాస్పల్ సింగింగ్ టీచర్ అవార్డ్ 2025 నలుగురు ఉన్నారు. అందరూ కుడి పక్కకు వచ్చేయండి. కె శారదా చార్ల్స్, అరుణ, సునీత విజయ్, సుధీష్ణ. బెస్ట్ గాస్పల్ సింగింగ్ టీచర్ అవార్డ్ 2025 నలుగురు అవార్డు విన్నర్స్ ఉన్నారు. కోట శారదా చార్లెస్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేయడమైనది. అయిన తర్వాత బెస్ట్ గాస్పల్ సింగింగ్ వారు సిద్ధంగా ఉండండి. ఆర్ శామ్యూల్ గారు. మొమెంటోస్ తెచ్చేవాళ్ళు తొందరగా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కార్యక్రమం గాస్పల్ సింగింగ్ టీచర్ అవార్డు శారదా చార్ల్స్. శారదా చార్ల్స్. సిద్ధంగా ఉండవలసింది అరుణ గారు. సిద్ధంగా ఉండవలసింది అరుణ గారు. తర్వాత అరుణ గారు. తర్వాత సునీత విజయ్ గారు. శ్రీమతి శారదా చార్ల్స్. తర్వాత ఎం అరుణ గారు. ఎం అరుణ గారు. సిద్ధంగా ఉండవలసింది సునీత విజయ్. సిద్ధంగా ఉండవలసింది సునీత విజయ్. అరుణ గారు. ఎం అరుణ గారు. తర్వాత సిద్ధంగా ఉండవలసింది సునీత విజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీత విజయ్ గారు. మొమెంట్ వెళ్ళిందా? చివరిగా ఈ గ్రూప్లో సుధీష్ణ గారు. కె సుధీష్ణ గారు.
గ్రూప్ అయిన తర్వాత బెస్ట్ బైబిల్ టీచర్ అవార్డ్ 2025 వారు సిద్ధంగా ఉండండి. బెస్ట్ బైబిల్ టీచర్ అవార్డ్ 2025 13 మంది ఉన్నారు. వారందరూ సిద్ధంగా ఉండండి. రైట్ సైడ్కి వచ్చేయండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ దిస్ డాస్. సుధీష్ణ గారు బెస్ట్ బైబిల్ టీచర్ అవార్డు. కె సుధీష్ణ గారు చివరిగా ఈ గ్రూపులో. బెస్ట్ గాస్పల్ సింగింగ్ టీచర్ అవార్డ్ 2025లో చివరిగా కె సుధీష్ణ గారు. సిద్ధం చేసుకోవాల్సింది బెస్ట్ బైబిల్ టీచర్ అవార్డ్ 2025. ఆర్గనైజర్స్కి తెలియజేయడం ఏమంటే బెస్ట్ బైబిల్ టీచర్ అవార్డ్ 2025లో కుడిపక్కకు వచ్చేయండి. మొట్టమొదటిగా ఆగ్నెస్ రివీస్ సిద్ధంగా ఉండాలి. ఆగ్నెస్ వెయిట్ చేయవలసింది, సిద్ధంగా ఉండవలసింది అనిల్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఎల్లా అనిల్ కుమార్ గారు నెక్స్ట్. వై అనిల్ కుమార్ గారు తర్వాత. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ తర్వాత ఎన్ ధనంజయ. తర్వాత ఒక నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఉంది. శ్రీ కోన బాబురావు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ 2025 శ్రీ కోన బాబురావు గారు సిద్ధంగా ఉండాలి. ధనంజయ గారు అయిన తర్వాత రెవరెండ్ ఎన్ ధనంజయ తర్వాత శ్రీ కోన బాబురావు గారు సిద్ధంగా ఉండాలి. నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ 2025 వారు. ధనంజయ గారి తర్వాత సహకరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. చాలా ప్రశాంతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం. శ్రీ కోన బాబురావు గారు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ 2025 తర్వాత బెస్ట్ బైబిల్ టీచర్ అవార్డు కొనసాగుతుంది. శామ్యూల్ రాజు సిద్ధంగా ఉండాలి. శామ్యూల్ రాజు గారు సిద్ధంగా ఉండాలి. కోన బాబురావు గారు ఫ్రమ్ విజయవాడ. శామ్యూల్ రాజు వై శామ్యూల్ రాజు గారు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శామ్యూల్ రాజు గారు తర్వాత సిద్ధంగా ఉండవలసింది పాండు బాబు గారు. ఎన్ పాండు బాబు. రెవరెండ్ డాక్టర్ జగదీష్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఎన్ పాండు బాబు. శామ్యూల్ రాజు గారు ఎక్కడ? పాండుబాబు గారు అయిందా? పాండుబాబు. ఎస్ఎస్ జోసఫైన్ గారు. ఒక్క నిమిషం. రెవరెండ్ డి జగదీష్ కుమార్ గారిది. జోసఫైన్ గారి తర్వాత రెవరెండ్ డాక్టర్ డి జగదీష్ కుమార్ గారు. రెవరెండ్ డాక్టర్ డి జగదీష్ కుమార్ గారు. సిద్ధంగా ఉండవలసింది రవి జోసఫ్ జగదీష్ కుమార్ గారు. రవి జోసఫ్ గారు సిద్ధంగా ఉండాలి. మొమెంటో సిద్ధంగా పెట్టుకోండి. తొందరగా ఇచ్చేయండి. జోసఫ్ అయిన తర్వాత రవి జోసఫ్ గారు. శాంతిరాజు గారు.
పి శాంతిరాజు గారు. శాంతిరాజు గారు. శాంతిరాజు గారు. సతీష్ కుమార్ గారు. పి శాంతిరాజు గారు. తర్వాత సతీష్ కుమార్, జి సతీష్ కుమార్ గారు. శాంతిరాజు గారు. తర్వాత జి సతీష్ కుమార్ గారు. తొందరగా మొమెంటోస్ తొందరగా వెళ్ళండి. శాంతి కుమార్ గారు, జి సతీష్ కుమార్ గారు. తర్వాత స్నేహలత. తర్వాత మాతంగి స్నేహలత సులోచన. ఎం స్నేహలత సులోచన. నెక్స్ట్ సులోచన గారి తర్వాత డాక్టర్ ఎమిలీ గ్రేస్. సులోచన గారి తర్వాత డాక్టర్ ఎమిలీ గ్రేస్. ఎమిలీ గ్రేస్. ఈ గ్రూప్లో చివరిగా విజయ్ కుమార్ గారు. ఈ గ్రూప్లో చివరిగా విజయ్ కుమార్ గారు. సిద్ధంగా ఉన్నారా? జి విజయ్ కుమార్, ఎమిలీ గ్రేస్ తర్వాత విజయ్ కుమార్ గారు. సిద్ధంగా ఉన్నారా? లేనట్లయితే we will move on to the next group. May I now request Shri Shankar Luke Garu to come forward and give away the prizes. విబిఎస్ టీచర్స్ సిద్ధంగా ఉండండి. బెస్ట్ విబిఎస్ టీచర్స్ సిద్ధంగా ఉండండి. దిలీప్ కుమార్ గారు వచ్చారా? దిలీప్ కుమార్ గారు. సునీత గారు సిద్ధంగా ఉన్నారా? సునీత గారు. ఎస్. రెబెకా సుందర్ గారు సిద్ధంగా ఉండండి. డాక్టర్ రెబెకా సుందర్ గారు. సునీత గారు. సిద్ధంగా ఉండేవాళ్ళు సిద్ధంగా ఉండండి. పిలిచిన వాళ్ళు తొందరగా వచ్చండి. సునీత గారు. సునీత గారి తర్వాత రెబెకా సుందర్ గారు. సునీత గారి తర్వాత రెబెకా సుందర్ గారు. ఇది ఇది గమనించండి. ఆర్డర్ ప్రకారం పిలుస్తున్నాం, సహకరించండి. సునీత గారు వచ్చారా? ఎస్. దయచేసి మధ్యలో ఇంక్లూడ్ అవుతున్న వాటి వల్ల కన్ఫ్యూజన్ ఉంది. దయచేసి ఓపిక పట్టండి, సహకరించండి. మన కార్యక్రమమే 2 గంటలు ఆలస్యం. షాల్వా తీసుకొని రండి. అది కాదు, రెబెకా అది. రెబెకా గారు వెళ్ళండి. విజయ్ కుమార్ మిస్ అయ్యారట. వారి మొమెంటో సిద్ధంగా ఉన్నట్లయితే రండి.
విద్యారత్న గారు సిద్ధంగా ఉండండి. విద్యారత్న గారు సిద్ధంగా ఉండండి. ఉన్నారా? శ్రీకాంత్ గారు అయిన తర్వాత వరుస క్రమంలో సిద్ధం చేసుకోండి. నజీమా, మధ్యలో ఏమైనా ఉంటే మాకు ముందుగా తెలియచేయండి. దివ్యానా? దివ్యారత్న గారు ఉన్నారా సిద్ధంగా? విద్యారత్న గారు దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి. ఆర్డర్ ప్రకారం పోతే 15 నిమిషాల్లో అయిపోతుంది. మధ్యలో ఒక్క నంబర్ మారడం వల్ల మొమెంటోస్ అన్నీ మారిపోతున్నాయి. విద్యారత్న గారు, శ్రీకాంత్ అయినారు. నజీమా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. నజీమా తర్వాత సంధ్యారాణి సిద్ధంగా ఉండండి. నజీమా తర్వాత సంధ్యారాణి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ దయచేసి గమనించండి. ఆర్డర్లో పిలిచినప్పుడు తొందరగా రండి. సంధ్యారాణి గారు, రవిచంద్ర గారు, ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడమే ఫైనల్. వాళ్ళ కెమెరాల గురించి లేట్ చేయొద్దండి, తొందరగా ఇచ్చేయండి. నజీమా అయిన తర్వాత సంధ్యారాణి తీసుకోండి తొందరగా. సంధ్యారాణి గారు ఉందా? సంధ్యారాణి. రవిచంద్ర గారు సిద్ధమా? సైడ్. రవిచంద్ర గారు తర్వాత సురేష్ వరప్రసాద్. సంధ్యారాణి గారిది జరుగుతుంది ఇప్పుడు. రవిచంద్ర, థ్యాంక్ యూ సో మచ్. రవిచంద్ర గారు సిద్ధంగా ఉండండి. వరప్రసాద్ గారు వరప్రసాద్ గారు సురేష్ వరప్రసాద్. వరప్రసాద్ గారు. బ్యూలా, నెక్స్ట్ బ్యూలా గారు. సరీనా బ్యూలా. సురేష్ వరప్రసాద్ తర్వాత బ్యూలా గారు. సెరీనా బ్యూలా గారు. జే సుజిత తర్వాత సిద్ధంగా ఉండవలసింది. జే సుజిత, థ్యాంక్ యూ. జే సుజిత. సురేష్ కుమార్ పి సిద్ధంగా ఉండవలసింది. సురేష్ కుమార్ పి. తర్వాత సుకన్య పాల్ గారు సిద్ధంగా ఉండండి. సురేష్ కుమార్. సుజిత. సురేష్ కుమార్ గారు. సుకన్య పాల్ గారు.
సుకన్య పాల్, సుకన్య పాల్ గారు, సుకన్య పాల్, జాన్సన్, అనిల్ కుమార్, అనిల్ కుమార్ సిద్ధంగా ఉండండి. అనిల్ కుమార్ మొమెంటో చూసి పిలవండి, మొమెంటో చూసి పిలవండి. అనిల్ కుమార్, షారా జాయ్స్, అనిల్ కుమార్, షారా జాయ్స్ వచ్చేయమ్మా, షారా జాయ్స్ వచ్చాయి. షారా జాయ్స్ మొమెంటో పంపించండి. జాన్సన్ నెక్స్ట్, జాన్సన్ నెక్స్ట్. అనిల్ కుమార్ గారు వచ్చారా? షారా, రత్నకుమారి మొమెంటో చూసి ఇచ్చేయండి. నేషనల్ అవార్డీస్ అంతా వచ్చేయండి. అనిల్ కుమార్ గారు, షారా జాయ్స్, రత్నకుమారి, కిరణ్ పాల్ గారు మొమెంటో చూసి ఇచ్చేయండి. రత్నకుమార్, రత్నకుమార్ తర్వాత కిరణ్ పాల్, కిరణ్ పాల్. నేషనల్ టీచర్స్ వచ్చేసేయండి. సుందర్రావు గారు మొమెంటో రెడీనా? నేషనల్ టీచర్స్, ప్రసాదం గారు, ప్రసాదం గారు, రవిబాబు గారు, పంపించండి. కుందర్ పంపి. పవిత్ర కుమారి, పవిత్ర కుమారి, పవిత్ర కుమారి, సురేందర్ వర్మ, సురేందర్ వర్మ సిద్ధంగా ఉన్నారా? జాన్సన్ దేవరాజ్ గారు, వై సుందర్ గారు, సునీత గారు, అనుపల్లి సునీత గారు, అనుపల్లి సునీత గారు, సునీత గారు సిద్ధంగా ఉన్నారా? అమ్మ వెళ్ళిపోమ్మా. అనుపల్లి సునీత గారు అక్కడ.
సంతోష్ కుమార్ సురేంద్ర, వచ్చినప్పుడు వీలైతే ఇది పెట్టాను తెలంగాణ సంతోష్ కుమారి గారు, అదొకసారి ప్లే చేయండి. అవార్డ్స్ మ్యూజిక్ అవార్డ్స్ నేషనల్ మిషనరీ టీచర్ అవార్డ్ ప్రభు కిరణ్. దయచేసి ఒక్క నిమిషము. ఈ ధనలక్ష్మి, గడ్డి స్వర్ణలత, దిమ్మల గమ్య, జాను స్వప్న, జ్యోతి, కట్ట సునీత సురేందర్, కొర్రపాటి అనిత, మృదుల యత్నం, సత్యమ్మ, పాకాలపాటి వల్లి పద్మ, పేరుమల సాల్మన్ జయశ్రీ, ప్రసన్న, ఎస్ ప్రభ, ఎస్కే వనజాశ్రీ, షావల సుధాకర్, పెరుమల సుకన్య, తాళపల్లి కవిత, సవరం జాన్సన్, సబిత ఎగూరి, రెజినా లారెన్స్, ఎస్ ప్రభా, పెరుమల సుకన్య, తాళపల్లి కవిత, వినండి. ఏజే శామ్యుల్ గారు వచ్చి బహుమతులు ప్రదానం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టీచర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఏజే శామ్యుల్ గారు. వడ్లకొండ సుష్మిత, మన అన్నున్నాడుగా అన్న మా ఇద్దరిని అన్న ఇది అయిపోతున్నాను అన్న ఏం లేదు పిలిచారు ఒక పక్క కంటే వచ్చేస్తారు. ఎక్సలెన్స్ ఇన్ సండే స్కూల్ లీడర్షిప్ అవార్డ్ బిషప్ జాన్ డానియల్ పెరిక, నెక్స్ట్
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ టీచింగ్ అవార్డ్. ఓకే, బెస్ట్ టీచర్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. శైలజ ప్రభుకుమారి, మేరీ రోజ్, గడ్డి స్వర్ణలత, టి మహేందర్, సుష్మిత, ఎస్ ప్రభా, వనజాశ్రీ, త్వరగా రావాలి, వనజాశ్రీ, జాన్ వెస్లీ, సుధాకర్, సుకన్య, త్వర రెడీగా ఉండాలి. జాన్సన్, సబిత, యు సురేఖ, ఎలిజబెత్ రాణి, ప్రేమ, సుస్మిత, రవికుమార్, యేసు చరణ్, ఎల్ రవికుమార్,
ప్రేమ్ కుమార్, మేరీ సుజాత, ప్రభు కుమారి, గడ్డి స్వర్ణలత, బెస్ట్ టీచర్ అవార్డ్ టి మహేందర్, డాక్టర్ స్వరూప రాణి, బెస్ట్ టీచర్ అవార్డ్, సుష్మా, ప్రొఫెసర్ ఆర్ సుష్మా, హలో, దయచేసి నెక్స్ట్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా పిలుస్తున్నాము. దయచేసి రెడీగా ఉండండి. శైలజ ప్రభు కుమారి, మేరీ ప్రియాంక, మేరీ ప్రియాంక, మేరీ రోజ్, గడ్డి స్వర్ణలత,
టి మహేందర్, వడ్లకొండ సుష్మిత, వడ్లకొండ సుష్మిత, కొర్రపాటి అనిత, రెజీనా లారెన్స్,